హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. గడిచిన దినముల్లో కన్నురెప్పవాలే కాచి కాపాడి నడిపించెను. గడిచిన దినముల్లో కన్నురెప్పవాలే కాచి కాపాడి నడిపించెను. ప్రభుని నమ్మి జీవించుటకై ఇచ్చిన కృపలకై స్తోత్రించుము. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి సాటెదము. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి సాటెదము. స్తుతించు పాడా పాత్రులమే, పరిశుద్ధ యేసుని నామమిదే. స్తుతించు పాడా పాత్రులమే, పరిశుద్ధ యేసుని నామమిదే. స్తుతుల మధ్యలో నివసించు, దూతలెల్ల పొగడే దేవుడాయనే. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి సాటెదము. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి సాటెదము. అగ్ని మధ్యలో నడచినను, లోతైన జలములో దాటినను. అగ్ని మధ్యలో నడచినను, లోతైన జలములో దాటినను. శోధన మేకెలి పెరుగినను, జయమనకే స్తోత్రించుము. అద్భుతమే ఆయన నడుపుదల, ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి సాటెదము. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది, మనం హల్లెలూయా స్తుతి సాటెదము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోపకారుడా, సర్వాధికారి, సర్వాంతరామి, జగతి రక్షక, నీకు వందనాలు. జగతి కోటికి జీవమిచ్చుచున్న దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. రండి, దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలో కలుసుకుంటున్నా, చూస్తున్నా, పాడుతున్నా, వింటున్నా బిడ్డలందరి మీదకి మీ దీవెనలు, ఆశీర్వాదాలు వచ్చునుగాక. నా ప్రభువా, మీరు నా తండ్రి, మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలోనికి రండని, దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలోనికి మీరు రండి. ఈ లైవ్ ద్వారా ఎవరెవరు నీ దగ్గరికి వస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. సమస్తమును, కరెంటును, మైక్ను, సౌండ్ సిస్టాన్ని ప్రత్యేకంగా యేసయ్య ప్లే చేస్తున్న బిడ్డలని, నాతో కలిసి పాడినటువంటి వారిని చేతులు అప్పగిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మరలా ఒకసారి మీ అందరికీ షాలోమ్, మీకు సమాధానము కలుగునుగాక. మరలా ఈ 3వ నెలలో 7వ రోజు ఈ రాత్రి ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలకి, ఈ లైవ్లో మాతో కూడా ప్రార్థన చేస్తున్న వారికి మరొకసారి యేసు ఆశీర్వదించు పరిచర్య ద్వారా మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు గొప్పవాడు గనుక ఈ సమయంలో దేవుని ప్రియులారా, మరి దేవుని వర్తమానానికి మనము వెళ్ళబోతున్నాం. ఈ కొద్ది సమయంలో మరి దేవుని మాటలను మనము వినబోతున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము మనము చదువుకుందాం. 13వ వచనము 14వ వచనాన్ని. మత్తయి సువార్త 19వ అధ్యాయము మరి మనము చదువుకుందాం. మరి 13వ వచనము 14వ వచనాన్ని 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి లేచిపోయెను. ఈరోజు వాక్య భాగము చిన్న పిల్లలని దేవుని యొద్దకు తీసుకురావడానికి ఆటంకపరచకుండా ప్రభు సన్నిధిలోకి తీసుకురావాలి. దేవుని ప్రియులారా, తల్లిదండ్రులు ఈ దినములో దేవుని సన్నిధికి తల్లిదండ్రులు వస్తున్నారు. అయితే తన చిన్న పిల్లలని కొందరు తన ఇంటిలో అవ్వో తాతో ఎవరో ఉంటారు, వారి దగ్గర విడిచిపెట్టి వస్తూ ఉంటున్నారు. యేసు ప్రభుల వారు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో దేవుని ప్రియులారా, కొందరు తల్లిదండ్రులు యేసు దగ్గరికి తీసుకొని వచ్చి యేసు ఆ చిన్న పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయాలని యేసు దగ్గరికి తన తల్లిదండ్రులు తీసుకొచ్చి వస్తున్నారు. యేసు ఎక్కడికి వెళ్ళినా ఒక జన సమూహము, శిష్యులు మాత్రం కాదు, ఒక జన సమూహము ఆయనతో కూడా వెంబడిస్తూ ఉంటుంది. కనుక యేసు ప్రభుల వారు చిన్న పిల్లల మీద చేతులుంచి ప్రార్థించాలని ఆ పిల్లలని తల్లిదండ్రులు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు అక్కడ శిష్యులు గద్దించి యేసు దగ్గరికి వెళ్ళకుండా ఆపుతున్నారు, ఆటంకము చేస్తున్నారు. యేసు ప్రభుల వారు అది గమనించి, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులతో అంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆయన తన శిష్యులను తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా చూడండి, తీసుకొని వచ్చుచున్న వారిని గద్దిస్తున్నారు శిష్యులు. అప్పుడు యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా దగ్గరకు రానివ్వండి, పరలోక రాజ్యము చిన్న పిల్లల వంటి వారిదే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరులారా, కొందరు బిడ్డలను దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఆటంకము కలిగి చేస్తూ ఉన్నారు. కొందరు దేవుని దగ్గరికి తీసుకురాకుండా పిల్లలని ఎక్కడెక్కడో తీసుకొని వెళ్తున్నారు, మంత్రగాల దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ ఎన్ని గంటలకు ఎంత సమయానికి పుట్టాడు, అతనికి ఆ సమయానికి ఏమి పేరు పెట్టాలని చెప్పి అనేక మంది దేవుని దగ్గరికి తీసుకురాకుండా, దేవుని మందిరానికి తీసుకొని రాకుండా ఆ పిల్లలని ఎక్కడెక్కడికో తీసుకొని వెళ్తారు. పేరు బలాలు, రాశి బలాలు చూడడానికి అనేక స్థలాలకు వెళుతూ ఉంటున్నారు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు కూడా నేను రక్షణ పొందకముందు
నేను పుట్టినటువంటి దినము, ఆ సమయము ఎన్ని గంటలకని చెప్పి దాన్ని టైమింగ్ చూసుకొని మరి జాతకాలు మరి చూసే వాళ్ళ దగ్గరికి, శకునాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయితే నా జాతకం అంతా కూడా, నా రాశి అంతా కూడా యేసయ్య దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఈరోజు అనేక మంది పిల్లలను దేవుని దగ్గరికి తీసుకురాకుండా ఈరోజు అనేక స్థలాలకి బిడ్డలను తీసుకొని వెళ్తున్నారు. వాడు పుట్టిన టైం ఎలాగుంది, ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, పుట్టినందువలన ఏమి ఇబ్బంది వస్తుంది, మంచిది జరుగుతుందా, చెడ్డది జరుగుతుందా అని. అయితే ప్రభు వాక్యము చెప్పబడుతుంది, సమయము, కాలము అంతను యేసయ్య స్వాధీనములో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు శిష్యులను గద్దించి ఆ బిడ్డలను ఆటంకపరచొద్దు, వారిని నా దగ్గరికి తీసుకురండి, ఈ చిన్న పిల్లలదే పరలోక రాజ్యము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన వారులారా, ఆయన చెప్పినటువంటి మాట, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని వారితో చెప్పి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలు జ్ఞానములోను వయసులోను, ఆ బిడ్డలు దేవుని దయలోను మనుషుల దయలోను బిడ్డలు ఎదుగుతారు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అలాగే ఆయన ఎదిగాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును ఎదిగాడు అని లూకా సువార్తలో మనము చదువుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి సమయంలో వింటున్నటువంటి దేవుని బిడలారా, ఈ పరిశుద్ధ లేఖనములో మనము చదువుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము మరి 52వ వచనము 40వ వచనాన్ని చదివితే 40వ వచనములో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. 52వ వచనములో కూడా యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎవరెవరైతే యేసు ఎలా ఎదిగాడో అలాగూ మీ బిడ్డలు ఎదగాలంటే దేవుని దగ్గరికి తీసుకురావాలి. దేవుని ప్రియమైన వారులారా, మీ పిల్లలని, మీ బాలురుల్ని యేసు దగ్గరికి తీసుకురావాలి. యేసు దగ్గరికి తీసుకొని వచ్చి వారి ద్వారా, సేవకుల ద్వారా యేసు ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలి బిడ్డల కొరకు. అవునమ్మా సహోదరులారా, ఈ రాత్రి సమయంలో ఈ లైవ్ను చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మరి మీ బిడ్డలు జ్ఞానమునందు వయసునందు దేవుని దయయందు మనుషుల దయయందు నీ బిడ్డలు ఎదగాలంటే ఆటంకం లేకుండా తల్లిదండ్రులతో పాటు మీ పిల్లలను కూడా దేవుని సన్నిధిలోకి ఆరాధించడానికి, ప్రార్థించడానికి, దేవుని యొక్క మాటలు బిడ్డలకు తెలియపరచడానికి మీ బిడ్డలను తీసుకురావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని ప్రియులారా, చిన్న బిడ్డలను ఆటంకపరచకుండా నా యొద్దకు తీసుకురండి, వారిదే పరలోక రాజ్యం అన్నాడు. 2వ మాటను మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనంలో చిన్న బిడ్డల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పుచున్నాడు. ఆ వాక్యానికి ముందు సామెతల గ్రంథము 22వ అధ్యాయము మీరు 6వ వచనాన్ని చదువుకుంటే, ఆ సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకరు చదువుదాం. బాలుడు నడవలసిన త్రోవను, బాలుడు అంటే చిన్న పిల్లవాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమె సొలొమోను గారు రాసినటువంటి సామెతలో బాలుడు నడవలసిన త్రోవను
వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు ఏమవుతాడంట? దానిలో నుండి తొలగిపోడు. అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము మీరు 22వ వచనములో చదివితే, దేవుని ప్రియులారా, ఈ వాక్యములో మీరు చదువుకుంటే 6వ అధ్యాయం 22వ వచనములో ఏం రాయబడింది? 22వ త్రోవను వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి, ఆ పెద్దవాడైనప్పుడు ఆ ద్రోవలో తొలగిపోడని రాయబడింది. బాలుడు నడవలసిన ద్రోవను నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. ఇప్పుడు ఈ సామెతల గ్రంథం 6:22లో చదువుకుంటే, ఆ బాలుడు ద్రోవలో వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, ఆ బాలుని, ఆ చిన్న పిల్లవాణిని నడిపించును. నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. నువ్వు మేల్కొన్నప్పుడు నిన్ను అది ముచ్చటిస్తుంది. ఒకటి నడిపిస్తుంది, రెండవది పండుకున్నప్పుడు కాపాడుతుంది, మేల్కొన్నప్పుడు ముచ్చటిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ బిడ్డలని దేవుని దగ్గరికి తీసుకురండి. మీ పిల్లలని, మీ బాలుని, మరి దేవుని పిల్లలారా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లిదండ్రులైన మీరు మీ చిన్న బిడ్డలని దేవుని దగ్గరికి తీసుకురండి. వారిది పరలోక రాజ్యము అన్నాడు. రెండవ మాటకెళ్తే ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనములో మీరు ఒకసారి చదివితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనములో, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండవ కార్యాన్ని మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరింపనివాడు ఆ దేవుని రాజ్యములో ఎంత మాత్రమును వాడు ప్రవేశింపడు. ఎంత మాత్రమును వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపుడని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న బిడ్డ వలె. సహోదరి సహోదరుడా, ఇంతవరకు పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నాం, వారిదే పరలోక రాజ్యం అని. అయితే దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు పెద్దలుగా ఉన్న మీరు చిన్న బిడ్డ వలె మీరు, దేవుని ప్రియులారా, దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ప్రవేశింపడు. ఎంత మాత్రం ప్రవేశింపడు. మీరు చిన్న బిడ్డల వలె మార్పు చెందాలి. దేవుని ప్రియులారా, మీరు చిన్న బిడ్డల వలె మరి మారు మనసు పొంది దేవుని తట్టుకు తిరిగినటువంటి వారిగా ఉంటేనే దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యములో మీరు ప్రవేశిస్తారని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. లూకా సువార్తలో కూడా 18వ అధ్యాయము మరి 16వ వచనం 17వ వచనములో కూడా డాక్టర్ లూకా గారు రాస్తున్నాడు. ఇది మార్కు గారు రాశారండి. అయితే లూకా రాస్తూ 18వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, 16వ వచనాన్ని 17వ వచనాన్ని, అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వండి. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు రాసినట్లుగా లూకా కూడా రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియులారా, చిన్న బిడ్డలను దేవుని దగ్గరికి తీసుకురావాలి. చిన్న బిడ్డలకు తల్లిగా తండ్రిగా ఉన్న మీరు చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తే నిజంగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. మీ బిడ్డలను మాత్రము దేవుని రాజ్యానికి ఆయుధపరిచి మీరు మారలేదంటే, దేవుని రాజ్యాన్ని అంగీకరింపలేదంటే మీరు దేవుని రాజ్యములో ప్రవేశించరు. అందుకే యెహోషువ అన్నాడు, యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనములో, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా. యెహోవానే ఆరాధిస్తాం, యెహోవానే స్తుతిస్తాం, యెహోవానే మేము ప్రార్థిస్తాం అన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి వలె మీరు కూడా చిన్న బిడ్డల వలె మారాలి. మీ బిడ్డలను దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. ఆ చిన్న పిల్లవాడు బాలుడైన తరువాత పిల్లలని సండే స్కూల్కి పంపించాలి. వాళ్ళకి పాటలు నేర్పించాలి, వారికి వాక్యము నేర్పించాలి, వారికి ప్రార్థన నేర్పించాలి. కనీసము రోజు ఒక్క వాక్యమైన మీ బిడ్డలకు నేర్పించాలి. సండే స్కూల్కు పంపించి మీ బిడ్డలను మరలా ఇంటికి తీసుకొని వెళుతున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి సండే స్కూల్ టీచర్ గారు ఏం నేర్పించారు అని చెప్పి పిల్లలను అడగాలి. పిల్లలకు కూడా మీరు నేర్పించాలి. సహోదరి, మీరు ప్రార్థన అయిన తర్వాత, ఆరాధన ముగించుకున్న తర్వాత మీ పిల్లలను తీసుకొని దేవుని సన్నిధిలోకి, సేవకుల దగ్గరికి, పాస్టర్ల దగ్గరికి, బోధకుల దగ్గరికి ఆ పిల్లల కోసం ప్రార్థన చేయమని, మీకోసం ప్రార్థన చేయమని వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. వారిని చేతులు ఉంచమని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ బిడ్డలు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు ఆ బిడ్డలు ఎదుగుతారు. మనుషులు దయందు ఎదుగుతారు. మీ బిడ్డలు చిన్నతనముల నుండి భక్తి, మీ బిడ్డలకు భయము నేర్పించు వాళ్ళుగా ఉండాలి. 115వ కీర్తన 13వ వచనములో, పిన్నలేమి పెద్దలేమి, అంటే చిన్నపిల్లలేమి పెద్దలేమి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదించునని దావీదు రాజు రాసి ఉన్నాడు. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనములో, 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనములో మీరు చదువుకుంటే ఇక్కడ చక్కగా రాయబడింది. వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనములో, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇప్పుడు మీరు చిన్నపిల్లల వలె దేవుని రాజ్యాన్ని కొరకు వచ్చిన మిమ్మల్ని చూసి ఆయన అంటున్నాడు, పెద్దలను మిమ్మల్ని చూసి అంటున్నాడు, చిన్న పిల్లలారా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన చెప్పుచున్నటువంటి మాట, చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని చూసి చెప్తున్నాడు, చిన్న పిల్లలారా అంటున్నాడు. చిన్నపిల్లలను మాత్రం కాదు, మీరు బిడ్డల వలె మారకపోతే అన్నాడు కదా, మీరు బిడ్డల వలె మారిన తర్వాత, బిడ్డల వలె దేవుని ప్రియులారా దేవుని రాజ్యాన్ని అంగీకరించిన తర్వాత ఆయన అంటున్నాడు, మిమ్మల్ని చూసి చిన్నపిల్లలారా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరు ఎవరంట? దేవుని సంబంధులు. ఆయన చెప్పినటువంటి మాట, ఆయన అంటున్నాడు, దేవుని ప్రియమైన దేవుని జనాంగమా,
ఆయన మరలా ఒకసారి అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడుగా గొప్పవాడు. హల్లెలూయా. మీరు లోకాన్ని జయిస్తాడు. మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్న దేవుడు ఆయన గొప్పవాడు. రా దేవుని దగ్గరికి. ఓ ఇప్పుడే దేవుని దగ్గరికి రా. చిన్న పిల్లల వలె మీరు మార్పు చెందితే, చిన్న పిల్లల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తే నిశ్చయంగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు. ఇప్పుడే రా దేవుని దగ్గరికి అంటున్నాడు దేవుడు. ఇప్పుడే నీ హృదయాన్ని తెరువు అంటున్నాడు దేవుడు. నీ హృదయంలో నివాసం చేయాలంటున్నాడు దేవుడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనములు అంటున్నాడు, కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అంటున్నాడు. ప్రియ సహోదరి, నీ హృదయంలోనికి యేసు వచ్చినాడంటే లోకములో ఉన్నవాని కంటే ఆ నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు ఆయనే ప్రభువులకు ప్రభు, ఆయనే రాజులకు రాజు, ఆయనే లోకాన్ని జయించినటువంటి వాడు. దేవుని ప్రియులారా, ఆయన నిన్ను గొప్పగా చేస్తాడు. చదువుకుందామా వాక్యాన్ని. 23వ అధ్యాయము 26వ వచనములో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఆమేన్. నీ హృదయాన్ని నాకిమ్ము. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా కన్నులకు, దేవుని కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఆమేన్. ఏమంట? నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఏమంట? ఆయన నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా. ఆమేన్. హల్లెలూయా. అందుకే సామెతల్లో మనం చదువుకున్నాం, సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ముగిస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనములో, బాలుడు నడవలసిన త్రోవను, బాలుడు చిన్న పిల్లవాడు నడవలసిన ద్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోపకారుడా, నాయనా, చిన్న బిడ్డలను ఆటంకపరచొద్దు. వారిని నా యొద్దకు తీసుకురండి, వారిదే పరలోక రాజ్యం అన్నారు. రెండవ మాట చెప్పారు, దేవుని ప్రభువా నా తండ్రి, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ప్రవేశించుడు, దేవుని రాజ్యములో ప్రవేశింపుడని ఎవరైతే అంగీకరిస్తారో చిన్న బిడ్డల వలె వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. నాయనా, మేము చదువుకున్నాం 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనములో, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్న నేను గొప్పవాడు అన్నారు. మీరు లోకాన్ని జయించి ఉన్నారు అన్నారు. అందుకే ప్రభువా, పెద్దవారైనా చిన్నవారైనా నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము, అప్పుడు నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండును అన్నావు. ఈ మాటలను బట్టి ఈ లైవ్ని చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి, పిల్లలను ఆశీర్వదించండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి తీసుకురావడానికి, ప్రతి ఆదివారం వారి పిల్లలను పెద్దలు మందిరానికి వచ్చి వారి పిల్లలను సండే స్కూల్కి పంపించడానికి దయచేయనైనా. చిన్నతనముల నుండి భక్తి వైరాగ్యం, చిన్నతనముల నుండి ప్రార్థన వారి జీవితంలోనైనా మరిచిపోకుండా నీ వాక్యములు నేర్చుకోవడానికి దయచేయనుగా. కానీ ఓ ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలను మీరు దీవించునైనా. ఈ చిన్న బిడ్డలకు మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యమును నాయనా వయసునందు అయా నీ దయందు, అయా నీ బిడ్డలు మనుషుల దయందు ఎదుగునుగాక. అలాగే పెద్దలు కూడా ప్రభువా చిన్న బిడ్డల వలె మార్పు చెంది నీ రాజ్యానికి ఆటంకము లేకుండా నీ రాజ్యములకు సిద్ధపడగవడానికి దయచేయమని సమస్తములు మీ చేతులు అప్పగిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పదామా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కార్యములలో దేనిని మరొకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసమును ఈ లైవ్ను చూసినటువంటి బిడ్డలతో కూడా, వాక్యానికి అప్పగించిన వారితో కూడా, ప్రత్యేకంగా పాడిన స్తుతించిన
విజ్ఞాపన చేసిన ఆరాధించిన చేసినటువంటి జేబిఎం బృందముతోనూ ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలతోనూ ప్రభు అక్కడి వరకు తోడుండి వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.